లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఇక్కడ. ఒకవేళ లాస్ట్ వీడియో కనుక మీరు మిస్ అయినట్టయితే మన ఛానల్ నేమ్ కింద ఉన్న లింక్ని క్లిక్ చేస్తే లాస్ట్ వీడియో అనేది ఓపెన్ అయిపోతుంది. ప్రిపేర్ చేస్తుంది గోధుమ రవ్వ ఉప్మా. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే ఉప్మాలోకి బాగుంటుంది. నెక్స్ట్ అందులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కొన్ని పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, ఇందులోకి మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్ని వేసుకోవచ్చు. అదేవిధంగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందు వీడియోలో చెప్పాను కదా ఈ రవ్వ కాస్త లావుగా ఉందని. నార్మల్ గా పోసే వాటర్ కన్నా ఒక గ్లాస్ ఎక్కువే పోసాను. ఇక్కడ తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. ఉప్మాలో గానీ బాంబినోలో గానీ ఉప్పు కరెక్ట్ గా సరిపోవాలంటే ఆ వాటర్ని టేస్ట్ చేస్తే మనకి సాల్ట్ కొంచెం ఎక్కువగానే అనిపించాలి. అప్పుడే ఉప్మా రవ్వ వేస్తే సాల్ట్ కరెక్ట్ గా సరిపోతుంది. నెక్స్ట్ వాటర్ మసిలిన తర్వాత అందులోకి రవ్వ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మీరు మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.